తెలుగుదేశం పార్టీకి పాలిట్ బ్యూరో ఉంటుంది. అంటే వాళ్ళ రాష్ట్ర స్థాయి నిర్ణాయక సంఘం, కీలకమైన నేతలు ఉంటుంటారు. అట్లాగే భారతీయ జనతా పార్టీకి కార్యవర్గం ఉంటుంది, జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చేటప్పటికి ఒక పాయింట్ ఏం పెట్టుకుందంటే పొలిటికల్ అడ్వైజరీ కమిటీ అని పెట్టుకుంది. ఇవాళ ఆ మీటింగ్ జరిగింది. అంటే పార్టీ ఎట్లాగా అన్నది దీనికి దిశానిర్దేశం చేస్తూ జగన్మోహన్ రెడ్డి కీలకమైనటువంటి స్పీచ్ ఇచ్చారు. త్వరలోనే ప్రత్యేకంగా ఒక యాప్ విడుదల చేస్తాం, వేధింపులకు గురైన వారి కోసం ఆ యాప్, అట్లాగే అన్యాయానికి లోనైన వాళ్ళు ఫిర్యాదు చేయొచ్చు, ఆ యాప్లో బాధితులంతా ఫిర్యాదు చేయొచ్చు, వీలుంటే ఆధారాలు కూడా అప్లోడ్ చేయమంటూ చెప్పుకొచ్చారు. టీడీపీ కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, అక్రమ కేసుల అరెస్టులు, ప్రజల తరపున ప్రశ్నించే గొంతులు నొక్కే ప్రయత్నం, వైఎస్ఆర్సీపీలో చురుగ్గా వ్యవహరిస్తున్న వాళ్ళు టార్గెట్గా కొనసాగిస్తున్న వేధింపులు, ఇంకా సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేయడం, చంద్రబాబు చేస్తున్న మోసాలను ప్రజలను ఇంకా ఎండగట్టడం, బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాలు మిగిలిన గ్రామాల్లో తీసుకెళ్లడం మీద సమావేశంలో దిశానిర్దేశం చేశారు. ఈ మీటింగ్ నెలకోసారైనా జరిగేలా చూస్తాం. సూచనలు సలహాల కోసం పార్టీలో సీనియర్లను పిఎస్సీలోకి తీసుకొచ్చాం. ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితులు అందరికీ తెలుసు, మనం ఇంకా కష్టపడాల్సి ఉంది. చూస్తుండగానే దాదాపు ఏడాదిన్నర గడిచింది, ఇంకా మనకు మిగిలింది 3 ఏళ్ళు మాత్రమే. మనం ఇప్పుడు రాక్షస పాలన చూస్తున్నాం, దాన్ని ఇంకా ఎదుర్కోవాల్సి ఉంది. మన పార్టీ సీనియర్ నాయకులను జైళ్లలో పెడుతున్నారు. భవిష్యత్తులో మనం ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తే టీడీపీ సీనియర్ నాయకులు అంతా జైళ్లలోనే ఉంటారు. ఎందుకంటే ఇక్కడ మన లీడర్లకు అన్యాయంగా జైళ్లలో పెట్టారు. మిథున్ రెడ్డిని చూస్తే బాధ అనిపిస్తుంది, ఆయన నేనే రాజకీయాల్లోకి తీసుకొచ్చాను. అదేవిధంగా మేకపాటి గౌతమ్ రెడ్డిని కూడా నేనే రాజకీయాల్లోకి తీసుకొచ్చాను. వాళ్ళ తండ్రులు మా నాన్న బ్యాచ్, వాళ్ళిద్దరు నా బ్యాచ్, నా ఫ్రెండ్స్. కేవలం వేధించడం కోసం మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఆయన కనీసం ఇక్కడ మంత్రి కూడా కాదు, ఆయన తండ్రి రామచంద్రన్ ఎక్సైజ్ మంత్రి కూడా కాదు. అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కర్మ ఏంటంటే అది చంద్రబాబు నాయుడు నియోజకవర్గం, అక్కడ మంత్రిగా ఉండి కూడా చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు. 1978లో ఎమ్మెల్యేగా చంద్రగిరి నుంచి గెలిచి మంత్రిగా ఉండి కూడా పోటీ చేసి 83లో ఓడిపోయాడు. ఆ తర్వాత తన మామ కాళ్ళు వేళ్ళు పట్టుకుని టీడీపీలో చేరి పోటీ చేశాడు. ఆ తర్వాత చంద్రగిరి నుంచి కుప్పం పారిపోయాడు. చంద్రగిరిలో తన ప్రత్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కాబట్టి టార్గెట్ చేసి జైల్లో పెట్టారు. ఇప్పుడు ఆయన కొడుకును కూడా వేధించి అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. అలాగే నందిగం సురేష్ దళితుడు ఎంపీగా ఎదిగాడు, 6 నెలల 10 రోజులు, మొత్తం 191 రోజులు జైల్లో పెట్టారు. ఒక్క కేసు కాగానే మరొక కేసు పెట్టి జైల్లో ఉంచారు. ఇంకా కాకాని గోవర్ధన్ రెడ్డిని కూడా అక్రమంగా అరెస్ట్ చేశారు. క్వాడ్జ్ గనుల కేసు, టోల్గేట్ కేసు, వరుసగా కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఇప్పటికే జైల్లో పెట్టారు. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ టార్గెట్, ఆయన అరెస్ట్ చేయాలని చూశారు. కానీ ఆ కుట్రలో భాగంగా ముందుగా అరెస్ట్ చేసిన వ్యక్తి శ్రీకాంత్ రెడ్డి అదృష్టవశాత్తు జడ్జి ముందు నోరు విప్పి పోలీసులు తనను ఎలా హింసించారని చెప్పడంతో అనిల్ కుమార్ అరెస్ట్ కాలేదు. వాళ్ళందరి గొంతు నొక్కే ప్రయత్నం, ప్రజల తరపున మాట్లాడే వాళ్ళని, ప్రజా సమస్యలు ప్రస్తావించే వాళ్ళని ఇలా వేధించడం ఇదే మొదటిసారి. నిజానికి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చి సుప్రపాలన అందిస్తే ఇలాంటి చర్యలు చేయాల్సిన అవసరం లేదు. కానీ ఏ హామీ కూడా అమలు చేయకపోవడంతో ప్రజల వద్ద ముఖం చెల్లక ఇలా ప్రశ్నించే వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఆ దిశలోని జోగి రమేష్ కొడుకుని అరెస్ట్ చేయడం, రోజాను కూడా వేధించడం ఆనందం మొదనం. ఇంకా విడుదల రజని ఆమె మీద కేసు పెట్టారు, వేధించే ప్రయత్నం చేస్తున్నారు. నెల్లూరులో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడిదారును పోలీసుల సమక్షంలోని ఇంట్లో విధ్వంసం చేశారు. అదృష్టవశాత్తు అప్పుడు ఆయన ఇంట్లో లేరు, ఒకవేళ ఆయన ఇంట్లో ఉంటే చంపేవాళ్ళు. ఇంట్లో మొత్తం ధ్వంసం చేశారు, కారును కూడా పడదోశారు. దాడి మీద ఆయన ఫిర్యాదు చేస్తే పట్టించుకొని పోలీసులు, ఎమ్మెల్యే ఫిర్యాదు చేయగానే తిరిగి ఆయన మీద చర్య తీసుకున్నారు. తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆయన సొంత ఇంటికి పోనివ్వడం లేదు, పైగా సీఐ గన్ చూపు బెదిరిస్తున్నారు. కొందరు పోలీసులు అవినీతి పర్వంతో ఉన్నారు. మొదటిసారి కొందరు పోలీసులు అవినీతిలో మునిపోయారు. ఒక్కో జోన్కి డీఐజీ, ఆయన ఆధ్వర్యంలో డిఎస్పీలు, సీఐలు వసూలు చేసి ఎమ్మెల్యేలకు అక్కడి నుంచి సీఎంకి ఆయన కుమారుడికి నిధులు ఇస్తున్నారు. అలా ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నారు. గ్రామాల్లో బెల్ట్ షాపులకు వేలం పాటలు నిర్మించి ఎంఆర్పీ కంటే ఎక్కువ మధ్య అమ్ముతున్నారు. వాళ్ళకి పోలీసులు రక్షణ కలిగిస్తున్నారు. ఇసుక దగ్గరుండి నమ్మిస్తున్నారు. ఏ ఒక్క గని కూడా వదలడం లేదు. నేరుగా డీఐజీ డీల్ చేస్తున్నాడు. ఎమ్మెల్యేకి ఎంత, సీఎంకి ఎంత, ఆయన కొడుకుకి ఎంత అని ఇస్తున్నారు. ఇందులో డిఎస్పీ, సీఐలకు వాటా వెళ్తుంది. ఇంత అవినీతి గతంలో ఎక్కడా చూడలేదు. ఎన్నికలప్పుడు ఎన్నెన్నో హామీలు ఇచ్చారు. 18 ఏళ్లకు మించిన ఆడవాళ్ళు రాష్ట్రంలో 2.10 కోట్లు, వాళ్ళకి నెలకు 1500 చొప్పున ఇస్తామని హామీ నెరవేర్చలేదు. ఇంకా ఇప్పుడు ఆడబిడ్డ నిధి అమలు చేయాలంటే రాష్ట్రాన్ని నమ్మాలంటున్నారు. మరి ఎందుకు హామీ ఇచ్చినట్టు? అమ్మఒడి తొలి ఏడాదే కొట్టారు, 2వ ఏడాది ఇచ్చిన 30 లక్షల మందికి తగ్గించాడు. 15,000 ఇస్తామని చెప్పిన ఇవ్వకపోగా 13,000 అని చెప్పారు. అది ఇచ్చారంటే అది లేదు. 8,500 చొప్పున ఇచ్చారు. బాబు షూరిటీ మోసం గ్యారెంటీలు మనం ఇవన్నీ పెట్టి ప్రజలకు వివరిస్తున్నాం. రాష్ట్రంలో తొలిసారి పిల్లలు చదువు మానేస్తున్నారు. పిల్లలకి విద్యా దీవెన లేదు. 2024 జనవరి మార్చి త్రైమాసికం మొదలు ఇప్పటిదాకా మొత్తం 6 క్వార్టర్లు పెండింగ్. 700 కోట్ల చొప్పున మొత్తం 4,200 కోట్లు కావాలి. ఇచ్చింది కేవలం 700 కోట్లు. వసతి దీవెన ఏటా ఏప్రిల్లో 1,100 రూపాయలు చొప్పున ఇవ్వాలి. ఇది కూడా ఇవ్వకపోవడంతో 2 ఏళ్లకు 2,200 కోట్లు పెండింగ్. రెండు కలిపి మొత్తం 6,600 కోట్లు ఇవ్వాల్సి ఉంటే ఇచ్చింది కేవలం 700 కోట్లు. దీంతో పిల్లలు బడి మానేస్తున్నారు. ఆరోగ్యశ్రీ నెలకు 300 కోట్లు, 14 నెలల నుంచి పెండింగ్. అలా 4,200 కోట్లు ఇచ్చింది. 400 కోట్లు కూడా లేదు. ఆరోగ్య అవసరాలు కేటాయించే ఖర్చు 450 కోట్లు, అది ఇచ్చింది లేదు. ప్రైవేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ పథకంలో వైద్యం నిరాకరిస్తున్నాయి. ఏ రైతుకు ఏ పంటకి గిట్టుబాటు లేదు. ఏ రైతు పరామర్శకు వెళ్ళినా కేసు పెడుతున్నారు. ఉచిత పంటల బీమా ఎత్తేసారు. ఆర్బీకేలు నిర్వీర్యం చేశారు. ఈ క్రాప్ లేదు. నిరుద్యోగ వృద్ధి ఎవడెరుగు, పిల్లలకి ఏం చేయడం లేదు. నాడు నేడు మన బడి లేదు. అసలు రాష్ట్రంలో పరిపాలన ఉందా?
రాష్ట్రానికి చేస్తున్నటువంటి అప్పులు ఆశ్చర్యకరమైన విషయం అంటే మనం 5 ఏళ్లలో ప్రభుత్వం నేరుగా కానీ కార్పొరేషన్ల గ్యారంటీతో కానీ చేసిన మొత్తం 3.32 లక్షల కోట్లు అయితే అందులో 52% కేవలం ఈ 14 నెలల్లోనే చేశారు. ఏ స్కీము లేదైనా 1.75 లక్షల కోట్లు అప్పు చేశారు. మన హయాంలో కోవిడ్ 2 ఏళ్ళు అయినా అన్ని పథకాలు అమలు చేసాం. గ్రామ వార్డు సచివాలయాలు కట్టాం, ఆర్బీకేలు కట్టాం, పోర్టులు నిర్మాణం చేసాం, స్కూళ్ళు బాగు చేసాం, కొత్త మెడికల్ కాలేజీలు తెచ్చాం, విలేజ్ క్లినిక్స్ కట్టాం, పాలనలో విప్లవాత్మక మార్పులు చూపాం. ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు రాష్ట్రానికి రావడం లేదు, అవన్నీ వీళ్ళ జేబుల్లోకి పోతున్నాయి అంటూ విమర్శించుకొచ్చారు. ఒక యాప్ రిలీజ్ చేయబోతున్నాం. రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ఎవరికైనా కానీ ఏ అధికారితో అయినా కానీ హరాస్మెంట్కి ఎవడైనా లోన్ అయితే ఆ యాప్ లేకపోయి యాప్ అడిగే క్వశ్చన్, నీకు ఏ రకంగా అన్యాయం జరిగింది అని. ఫలాని అధికారి నన్ను ఫలాని రకంగా ఫలాని వాడి ఇన్ఫ్లుయెన్స్లో నన్ను అన్యాయంగా నా మీద కేసు పెట్టి నన్ను చిత్రహింస పెట్టినాడు అని చెప్పి ఎవడైనా కూడా యాప్ ద్వారా ఆ అధికారి పేరు దగ్గర నుంచి ఆయనకు జరిగిన ఏ పరిస్థితుల్లో ఆయన ఏ రకంగా ఇబ్బంది పడ్డాడు అనేది ఆయన చెప్పచ్చు. ఆయన దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే ఆ ఆధారాలు కూడా ఆయన అప్లోడ్ చేసే ఫెసిలిటీ కూడా కల్పిస్తూ ఉన్నాం. సో ఇంకో బటన్ నొక్కితే ఆయన కావాల్సిన ఆయన దగ్గర ఉన్న ఆధారాలు ఏదైనా ఉంటే ఆధారాలు కూడా ఆయన అప్లోడ్ చేయొచ్చు. ఆటోమేటిక్లీ ఆ కంప్లైంట్ మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తుంది. ఆ యాప్ ద్వారా మన డిజిటల్ లైబ్రరీ మన దగ్గర ఉన్న మన సర్వర్లలోకి మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తుంది. రేపొద్దున మనం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ డిజిటల్ లైబ్రరీ మనం ఓపెన్ చేస్తాం. రేపొద్దున ఎవరికి రాష్ట్రంలో ఏ కార్యకర్తకైనా ఎవరికైనా కూడా ఎటువంటి అన్యాయం జరిగినా, ఏ అధికారి వల్ల అన్యాయం జరిగినా వాళ్ళ పేరు, ఏ రకంగా అన్యాయం చేసినాడు, ఎవరి ప్రోద్బలంతో అన్యాయం చేసినాడు, ప్లస్ నెక్స్ట్ బటన్ మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఏమైనా ఉంటే ఏమైనా అప్లోడ్ చేయాలనుకుంటే చేయండి. వీడియోలు కానీ నీకు ఇంకా వేరే సాక్ష్యాలు కానీ ఏమైనా ఉంటే మీ దగ్గర ఉంటే మీరు చేయండి. సో అవి కూడా ఒక అవకాశం. అవన్నీ ఆటోమేటిక్లీ మన సర్వర్లలో మన డిజిటల్ లైబ్రరీలోకి వెళ్ళిపోతుంది. మనం వచ్చిన తర్వాత అవి ఓపెన్ చేసి ఎవడెవడైతే మన కార్యకర్తలను అన్యాయం చేసినాడో వాళ్ళందరినీ కూడా చట్టం ముందర ఏ రకంగా నిలబెట్టాలనో ఆ రకంగా నిలబెట్టించి అందరినీ కూడా సినిమా చూపించే కార్యక్రమం మాత్రం జరుగుతుంది. వాళ్ళు చేసినవన్నీ కూడా వడ్డీతో సహా ఏదైతే నువ్వు ఎత్తుతున్నావో అదే పండుతుంది. ఎక్కడో కూడా మనం అన్యాయం చేయడం లేదు. ఏదైతే మీరు ఎత్తినారో అదే రేపొద్దున పండుతుంది. చక్కెర వడ్డీతో సహా చెల్లించే పరిస్థితి వస్తుంది. అదొకటి ఖచ్చితంగా నెక్స్ట్ 10 రోజుల్లో రిలీజ్ చేయబోతున్నాం. బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అని ఏదైతే ప్రోగ్రాం జరుగుతూ ఉందో దాంట్లో మీరంతా కూడా ఇంకా కొంత ఎక్కువ ఇన్వాల్వ్ కావాలి. అంటే ఈ ప్రోగ్రాం అనేది అన్ని చోట్ల బాగా జరుగుతూ ఉంది. ఆర్గనైజ్డ్ పద్ధతిలోకి తీసుకొని రావాలంటే గ్రామ కమిటీస్ను మనం ఎఫెక్టివ్లీ ఫామ్ చేయాలి. ఎఫెక్టివ్లీ మనం ఫామ్ చేసే ఒక అవకాశం దీనివల్ల మనకు వచ్చింది ఈ ప్రోగ్రాం వల్ల. ఈ ప్రోగ్రాము ఎందుకు ఎంత బాగా ఉందంటే ప్రతి చోట కూడా చంద్రబాబు నాయుడు చేసిన మోసం అనేది క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. ప్లస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనల్ని పోగొట్టుకున్నామనేది కూడా ఆటోమేటిక్లీ కార్యకర్తల్లోనూ శ్రేయోభిలాషుల్లోనూ ప్రతి గ్రామ స్థాయిలోనూ కూడా అది విపరీతంగా కనిపిస్తుంది. ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవన్నీ అందుతాన్ని క్రమం తప్పకుండా అందుతాన్న పరిస్థితి నుంచి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆ అందుతాన్నటివన్నీ ప్లేట్ తీసేసినాడు. ఆయన ఇస్తానని చెప్పినవన్నీ కూడా బిర్యానీ పెడతానన్నాడు. అది మూతగా బిర్యానీ అనేది పలావు పోయింది, బిర్యానీగా దేవుడెరుగు అనే స్టేజ్లోకి వెళ్ళిపోయిందనే టాక్ ప్రతి ఊళ్ళో జరుగుతుంది, ప్రతి ఇంట్లో జరుగుతుంది. కాబట్టి గ్రామ స్థాయిలో విపరీతమైన కదలిక వస్తూ ఉంది. ఆ కదలిక వచ్చిన నేపథ్యంలో మనం దీన్ని ఆర్గనైజ్డ్ పద్ధతిలోకి తీసుకొని రావాలి. సో జరగాలనంటే మీరు మూవ్ కావాలి. ఆర్గనైజేషన్ ఇంకా రాబోయే రోజుల్లో అగ్రెసివ్గా ఇక యాక్టివిటీస్లోకి ఇన్వాల్వ్ కావాల్సి వస్తుంది. సో ఆర్గనైజేషన్ యాక్టివిటీస్లోకి ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి వచ్చే టయానికల్లా గ్రామ కమిటీస్ను పూర్తిగా 100% ఎఫిషియెంట్గా ఫామ్ చేయండి. దాంట్లో మీరు క్రియాశీలక పాత్ర పోషించాలి.